అది 2000 సంవత్సరం. ఒక ఫ్యామిలీ పల్లెటూరులో ఉన్న ఒక పాత ఫామ్ హౌస్ కి మారుతారు. కానీ కొన్ని సంవత్సరాల నుండి అక్కడ ఎవరు నివసించడం లేదు. అది చాలా ఆకర్షణీయవంతంగా ఉండటంతో ఈ ఫ్యామిలీ అక్కడికి మారుతారు. మొదటి రోజు రాత్రి అందరూ హాయిగా నిద్రపోతారు. అర్ధరాత్రి 3 గంటల సమయానికి ఎవరో డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. తండ్రి లేచి వెళ్ళి చూస్తాడు, కానీ అక్కడ ఎవరు ఉండరు. ఏదో గాలికి వచ్చిందనుకొని తిరిగి వెళ్ళి మళ్ళీ పడుకుంటాడు. కానీ వరుసగా ప్రతిరోజు సరిగ్గా 3 గంటల సమయానికి ఇదే విధంగా శబ్దం వచ్చేది. ఇలా ఎందుకు వస్తుందో అర్థం కాక ఒకరోజు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా శబ్దం వచ్చే సమయానికి డోర్ దగ్గరే ఉండి చూస్తూ ఉంటాడు. అయినా కూడా ఆ శబ్దం వస్తుంది, కానీ అక్కడ ఎవరు ఉండరు. దీంతో భయపడిన కుటుంబం ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులను కలుస్తారు. అప్పుడు ఒక పెద్దాయన కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రయాణికుడు ఈ ఇంట్లో ఉండేవాడని, అతన్ని రాత్రి 3 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడని చెప్తాడు. అతని శవం మరుసటి రోజు ఉదయం ఇక్కడే దొరికిందని, కానీ అతని కేసు ఇప్పటికీ సాల్వ్ కాలేదని చెప్తాడు. అప్పటి నుండి ఎవరైతే ఈ ఇంట్లో ఉంటారో వారికి 3 గంటల సమయంలో డోర్ నాక్ చేసిన శబ్దం వినిపిస్తుందని ఆ పెద్దయిన వాళ్ళకి చెప్తాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ ఆ శబ్దం వినిపించడంతో భయంతో ఆ కుటుంబం అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇలా మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా? ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ చేయండి.